చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నాకు సారీ చెప్పకుండా నాకే వార్నింగ్ ఇచ్చావు. అప్పటికి అన్నీ సహించుకొని నీతో నాకు సారీ చెప్పిస్తే అన్నీ వదిలేస్తానని మీ అన్నకు వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పాను. కానీ మీ అన్న నీతో నాకు సారీ చెప్పించలేదు, నా మాటను అస్సలు లెక్క చేయలేదు. కానీ ఇంకో పక్క నువ్వు నన్ను కొట్టిన వీడియో వైరల్ అయిపోయి రోజుకి కొన్ని వందల వేల మంది చూశారు. ఆడదాని చేతిలో దెబ్బతిన్న నన్ను వేస్ట్ గాడు, మగతనం లేనివాడు అని కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి కాలు పెడితే చాలు నన్ను ఒక జోకర్ గాడిని చూసినట్టు చూస్తున్నారు. మరి దానికి నేను ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటానో ఆలోచించావా నువ్వు? ప్లీజ్ ఆదర్శ్, ఇవన్నీ పెళ్ళయ్యాక మాట్లాడదామని చెప్పాను కదా. ముందు మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు, మా నాన్నని తీసుకెళ్ళాలి. నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇది కరెక్ట్ సమయం కాదు. తొందరగా మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు. ముందు నేను చెప్పేది విను, ఆ తరువాత నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తాను. నీ వల్ల జరిగిన అవమానం భరించలేక నీతో సారీ చెప్పించుకోవాలని, తేడా వస్తే అటో ఇటో తేల్చుకోవాలని మీ ఇంటికొచ్చాను. మీ నాన్న దొంగచాటుగా నా తల మీద కొట్టి ఒక మూటలో కట్టి చెత్త కుప్పలో పడేశాడు. అప్పుడు నేను మత్తులో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే మీ నాన్నకి నా మీద చేయి చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చుండేవాణ్ణి కాదు. మీ నాన్న నా మీద చేయి వేస్తాడా? నేను మందు తాగున్నాను కాబట్టి బతికిపోయాడు, లేదంటే అప్పుడే వేసుండేవాణ్ణి. తండ్రి కూతురు నాకిప్పుడు దొరికారు, ఎలా వదులుతాను చెప్పు? అస్సలు వదలను. మీ నాన్న ఇందాక నన్ను చూసి భయంతో పారిపోతూనే ఈ యాక్సిడెంట్ చేశాడు. ఆ దేవుడు నా వైపు ఉన్నాడు కాబట్టి అప్పుడే నేను ఇదంతా వీడియో తీసి జాగ్రత్త పడ్డాను. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తే ఈ వీడియో పోలీసుల దాకా వెళ్ళదు, లేదంటే మీ నాన్నకి శ్రీకృష్ణ జన్మస్థానమే గతి. ప్లీజ్ ఆదర్శ్, ఆ వీడియోని పోలీసులకి పంపొద్దు. మా నాన్న మారిపోయి వచ్చినా సరే ఇప్పటికీ తనను అందరూ అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ చేసిన విషయం తెలిస్తే మా పిన్ని పెళ్ళి ఆగిపోతుంది. ఈ అవమానం భరించలేక మా అమ్మ సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉంది. జరుగునంత జరిగితే మా అమ్మమ్మ, మా అన్నయ్య తట్టుకోలేరు. మా ఫ్యామిలీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేసి మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు. ఏం మజా ఉందిరా ఆదర్శ్. పొగరున్న ఆడపిల్ల కాళ్ల బేరానికి వస్తే ఫుల్ బాటిల్ తాగిన దానికన్నా ఎక్కువ కిక్కొచ్చింది. వా, సూపర్. నువ్వు నన్ను నడి రోడ్డు మీద కొట్టి అవమానించి వీడియో తీసి వైరల్ అయ్యేలా చేశావు. అలాగే ఇప్పుడు నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. ఏం చెయ్యాలో ఆలోచిస్తాను. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. నువ్వు లేట్ చేసే కొద్దీ అక్కడ మీ పిన్ని పెళ్ళి ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే నా కాళ్ళు పట్టుకోవాలా, మీ పిన్ని పెళ్ళి ఆగిపోవాలా అన్నది నువ్వే తేల్చుకో కీర్తి.
కష్టాలను ఓర్చుకుని నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ బాగుండాలని నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. నేను చేసిన తప్పుని క్షమించు ఆదర్శ్. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయింది. ఆదర్శ్, నువ్వు చెప్పినట్టు చేశాను కదా. మా నాన్న ఎక్కడున్నాడో ఇప్పటికైనా చెప్పు, తొందరగా చెప్పు. సారీ కీర్తి, నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీ నాన్న ఎక్కడున్నాడో నాకు తెలీదు. రే, తమాషా చేస్తున్నావా? మర్యాదగా మా నాన్న ఎక్కడున్నాడో చెప్పు. నా మీదొట్టు, మీ నాన్న ఎక్కడున్నాడో తెలీదు. నువ్వే మా నాన్ననేదో చేసావు. మర్యాదగా నిజం చెప్పు. కాళ్ళు పట్టుకున్నాను కదా అని కామ్గా నువ్వు ఏది చెప్పినా నమ్ముతానని అనుకోవద్దు. నిజం చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కీర్తి, నేను చెప్పేది నిజం. యాక్సిడెంట్ అవ్వగానే మీ నాన్న భయంతో ఎక్కడికో పారిపోయాడు. కానీ ఎక్కడున్నాడో ప్రమాణ పూర్తిగా నాకు తెలీదు. నేను దూరం నుంచి యాక్సిడెంట్ జరిగింది వీడియో తీశాను, అంతే. మీ నాన్న ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఇది జోక్ కాదు, నిజంగా చెప్తున్నాను. ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటావు? అక్కడ మా నాన్న పెళ్లికి రాకపోతే జరిగే నష్టం మాటల్లో చెప్పలేను. మా దేవిక పిన్ని ఫ్యామిలీ మా ఫ్యామిలీ మధ్య గొడవలు జరిగిపోతాయి. అందరిలో మా పరువు పోతుంది. నిజంగానే మీ నాన్న ఎక్కడున్నాడో నాకు తెలీదు. కానీ మీ నాన్న కోసం నువ్వు పడుతున్న ఆరాటం చూస్తుంటే ఒక హెల్ప్ మాత్రం చేయగలను. అదే, మీ నాన్న యాక్సిడెంట్ చేసిన వీడియో ఇప్పుడే డిలీట్ చేస్తాను. ఇంతకు మించి మీ నాన్న విషయంలో నేనేమీ చేయలేను. సారీ. ఎక్కడున్నావు నాన్న?